వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ 9 నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరిద్దరూ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకుని వచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టి విజయవంతమయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ షిప్ మొరాయించడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ దివి నుంచి భూమికి సురక్షితంగా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సునీత విలియమ్స్ కు స్వాగతం పలుకుతూ ఇద్దరు వేమగాములకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని, ఇది నిజమైన బ్లాక్ బస్టర్ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దివి నుంచి భూమికి చేరిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు స్వాగతం. ఇది ప్రపంచ చరిత్రలోనే చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని స్పేస్ సెంటర్ కి వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో 4577 సార్లు భూమిని చుట్టి తిరిగారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని చేరుకోలేకపోయారు. వీరి ప్రయాణం ఓ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది. ఇదొక గొప్ప సాహస యాత్ర, అసలు సిసలు బ్లాక్ బస్టర్. వీరికి సాటే లేదు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు గొప్ప ధైర్యవంతులు అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. నిజంగానే మెగాస్టార్ చిరంజీవి అన్నట్టుగా ఈ 286 రోజులు సాహసయాత్ర నిజంగానే ఒక థ్రిల్లర్ అడ్వెంచర్. ఈ సాహస యాత్రలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, ధైర్య సాహసాలపై సినిమా వచ్చినా రావచ్చు. మెగాస్టార్ అన్నట్టుగా నిజమైన బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం లేకపోలేదు.